ఇవాళ భారత్లో ఒక 50 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారండి. కానీ ఈ వాట్సాప్ అనేది ఎంత ప్రమాదముగా మారింది అంటే మనము ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను అంటే ఇందులో ఈ వాట్సాప్ రోల్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే దీనికి సంబంధించిన డేటా, అలాగే పేర్లు, మీకు న్యూస్ రిపోర్ట్స్ ఇవన్నీ వాట్సాప్ ద్వారానే నేను మా ఎడిటర్కి పంపిస్తూ ఉంటాను. ఆయన కూడా మళ్ళీ నాకు రివర్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఒక ఎస్ఈఓకి వెళ్ళాలన్నా, గ్రాఫిక్స్ వాళ్ళకి వెళ్ళాలన్నా వాట్సాప్ అనేది చాలా చాలా కీలకం. కానీ ఇప్పుడు ఇందులో ఒక స్కామ్ జరిగింది అనుకోండి, అదే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో చెప్తున్నాను చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం మాట్లాడుతున్నాం. మామూలుగా ఓటీపీ ద్వారానే మీకు స్కాములు జరుగుతాయి, అవునా? ఇప్పుడు మా స్నేహితురాలు, ఆవిడకి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మేడం ఇలా మీరు పలానా ఆర్డర్ పెట్టారు కదండి, ఒకసారి ఓటీపీ చెప్పండి అని అన్నాడు. ఈవిడ వెంటనే ఫోన్లో చూసుకున్నారు, ఓటీపీ చెప్పారు. అయిపోయిందండి, థ్యాంక్ యూ అన్నాడు, పెట్టేశాడు. పెట్టేసిన తరువాత ఒక 5 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు. మేడం ఇంకొక ఓటీపీ వచ్చింది చెప్పండి అని అన్నాడు. ఈవిడ ఇమీడియట్గా చూసి ఇంకొక ఓటీపీ చెప్పారు. చెప్పిన తరువాత ఓకే డన్ అండి, అయినా మీరు ఇంత మూర్ఖురాల్లాగా ఎలా ఉన్నారు అంటే, ఆల్రెడీ ఒక ఓటీపీ అడిగాను, మీరు చెప్పారు, మీ అకౌంట్ నుంచి ₹1,00,000 నేను తీసేశాను. సరే మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అని ఇంకొక వార్నింగ్ లాగే నేను ఓటీపీ పంపించాను, అడిగాను. మీరు ఇలా సిల్లీగా మళ్ళీ ఓటీపీ ఎవరైనా చెప్తారా? మీ అకౌంట్ని వెరిఫై చేసుకోవాలి కదా, ఆ మాత్రం మీకు జ్ఞానము లేదా? ఇప్పుడు నేను ఇంకొక 1,00,000 కూడా తీసేసాను కదా, మరి మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు ఇలా ఇంత అజ్ఞానంతో ఉండకండి చెప్పి, అంటే మంచి దొంగ అన్నమాట, మంచి దొంగ. సో ఆ 2,00,000 తీసుకున్నాడు. పోయిన డబ్బు తిరిగి రాదండి. మీరు సైబర్ క్రైమ్ అని, ఈ బ్యాంకు ఆ బ్యాంక్ ఎక్కడైనా తిరగండి, ఈ నెట్వర్క్లో మీ డబ్బు ఒక్కసారి పోయిందంటే, సైబర్ క్రైమ్లో పోయిందంటే తిరిగి తెచ్చుకోవడము అనేది నాకు తెలిసి 100 మందిలో ఒకరికి మాత్రమే సాధ్యం. సో అది బై ఫ్లూక్ అనండి, లక్ అనండి. అలాంటి ఒక ప్రపంచంలో ప్రతి వాళ్ళు వాట్సాప్ వాడతారు, అవునా? సో ఇవాళ వస్తున్న డేటా ఏంటో చెప్పమంటారా? మీకు ఒక అతిపెద్ద స్కాండల్ జరిగిందండి. కొంతమంది భారత్లో ఉండే నాయకులు వీళ్ళందరూ కలిసి అమెరికాలో ఉండే మార్క్ జూకర్బర్గ్, ఇతందే కదా మెటా, వాట్సాప్ అనేది అమెరికన్ కంపెనీ అండి. సో తర్వాత మెటా అనబడే ఈ మార్క్ జూకర్బర్గ్ కంపెనీ కొనుక్కున్న తర్వాత ఇతనిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఒక పెద్ద విషయం కాదండి. సో ఒక గ్రూప్ భారత్లో ఉన్న వాళ్ళు కలిశారు, అమెరికాలో ఉండే తమ ఏజెంట్స్ని యాక్టివేట్ చేశారు. మార్క్ జూకర్బర్గ్ని పట్టుకొని భారత్లో ఎంతమంది వాట్సాప్ వాడతారు, మా పార్టీకి అనుకూలంగా ఎంతమంది ఎలాంటి కామెంట్స్ చేస్తారు, మా నాయకుడు పలానా వాడు, సో ఇతనైతే మంచివాడని చెప్పి నమ్ముతున్న వాళ్ళు, అంటే మీ మెసేజ్లను వాళ్ళు రీడ్ చేస్తూ డేటాను కలెక్ట్ చేసి, చూసుకోండి ఫ్రెండ్స్, డేటా వేరు, మెటా డేటా వేరు. డేటా అన్నప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చెప్తారు వాళ్ళు, అంటే నీ యొక్క మెసేజ్ పూర్తిగా సేఫ్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, ఆ గ్యారంటీ నేను అని మార్క్ జూకర్బర్గే చెప్తాడు. కానీ అదే మెటా డేటా అన్నారు అనుకోండి, మీ లొకేషన్ ఏంటంటే మీ ఫోన్ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏ టైంకి ఏ మెసేజ్ పెట్టారు, ఎవరితో ఎంతసేపు మాట్లాడారు, ఇదంతా కూడా అక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తారండి. సో రికార్డ్ చేస్తున్నప్పుడు మీ చరిత్ర వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది భయపడిపోయి వాట్సాప్ వాడకండి అనలేనండి, వాట్సాప్ వాడని వాడు. ఇప్పుడు అందుకే మార్క్ జూకర్బర్గ్ని అడిగినప్పుడు ఇంత పెద్ద స్కాండల్ జరిగింది కదా, మీ కంపెనీయే కదా కారణము, మరి నువ్వు మాకు జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాట అన్నాడండి. అతను ఏమన్నాడు అంటే, వాట్సాప్ భారత్కి రాలేదు, మీ భారతే వాట్సాప్కి వచ్చింది. చూడండి, మీరే పనిగట్టుకొని నా వాట్సాప్ని వాడుతున్నారు, నేను మిమ్మల్ని వాడమని చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు ఏ లెవెల్లో అయినా చూడండి, ఒక క్రైమ్ జరిగింది, కోర్టుకు వెళ్ళింది, మీకు ఆధారాలు అన్నప్పుడు జడ్జి గారు ఏమంటారు, వీళ్ళు పలానా వాళ్లకు ఎన్నిసార్లు ఫోన్లు చేశారో, కాల్స్ చేశారో నాకు ఆ డేటా ఇవ్వండి అంటారు. అంటే ఏంటి, ఆ పలానా కంపెనీ, ఒక ఎయిర్టెల్ కంపెనీ అన్నారు. సో వాళ్ళని మీరు లీగల్గా అప్రోచ్ అయినప్పుడు ఈ వ్యక్తి ఎన్నిసార్లు మీకు అటువైపు ఉన్న వాళ్ళతో మాట్లాడారో ఆ డేటా ఇస్తారు.
ప్రైవసీ కదండి, నా ప్రైవసీ కదా. మరి దీనిని ఇవాళ కోర్టు అడిగింది అని చెప్పి వాళ్ళ ముందు పెడితే, ఆధారాలను పెడితే మీ జీవితంలో ఉండే ఎన్నెన్ని రహస్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా. వ్యాపారం చేస్తారు, వ్యాపారంలో ఎన్నో లావాదేవీలు ఉంటాయి, ఎన్నో రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. మరి ఇదంతా ఒక్కసారిగా పబ్లిక్లోకి వచ్చింది అనుకోండి, మీ జీవితం ఏమవ్వాలి, మీ వ్యాపారం ఏమవ్వాలి. ఎందుకంటే వాట్సాప్ బిజినెస్ అని చెప్పి ఒక ఇది ఉంది కదండి, మీకు విడిగా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా. అలాగే ఫేస్బుక్తో దీన్ని అనుసంధానం చేశారు కదా. వాట్సాప్, ఫేస్బుక్ ఒకే కంపెనీ కదా. సో ఈ పరిస్థితిలో ఫేస్బుక్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతమంది, మీలోనే ఎంతోమంది ఉంటారు కదా. సో మీరు వాట్సాప్ వాడతారు, ఫేస్బుక్ వాడతారు. అలాంటిది మీ డేటాను వీళ్ళు ఇంకొక కంపెనీతో షేర్ చేశారు అనుకోండి. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ బ్యాంక్, ఒక కార్పొరేట్ బ్యాంక్, అక్కడికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశాను. మొత్తం అయిపోయిన తర్వాత మేనేజర్ గారు నాకు చెప్తున్నారు, సార్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే వాడాలి. నేను అడుగుతాను, ఆండ్రాయిడ్ అనేది ఒక కంపెనీ కదండి. సో వాళ్ళ యాప్ ఉండే ఫోన్ని నేను వాడాను అనుకోండి, అప్పుడేమవుతుంది, నా డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఉన్నప్పుడు మరి నాకు ప్రమాదం కదా. నేను ఏం ఆపరేట్ చేసినా కూడా ఆండ్రాయిడ్కి తెలిసే కదా మీ బ్యాంకింగ్ దాకా వస్తుంది. మరి నాకు సేఫ్టీ లేదు కదా. అంటే ఎనీ టైం దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. కానీ మీరు మొబైల్ బ్యాంకింగ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఉండాలి. అంటే మన యొక్క జీవితాన్ని, మన అకౌంట్ని, మన వ్యాపారాన్ని ఆండ్రాయిడ్ అనబడే కంపెనీ చేతిలో మనమే పెడుతున్నాం. సో ఇదేనండి, ఇదే ప్రాబ్లం. భారత్ లాంటి దేశంలో ఇదే ప్రాబ్లం. అంటే అమెరికా వాడికి మొత్తం నేను ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది, నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు బయటకు వెళ్తున్నాయి, ఎంత మొత్తం వాడి దగ్గర ఉంటుంది. లేదండి అలాంటిది ఏమీ లేదు, వీళ్ళు చెప్తారు. మరి ఇవాళ జరిగింది కదండి, ఒక అతిపెద్ద పార్టీ, పొలిటికల్ పార్టీ, వాళ్ళకి మొత్తం డేటాని వీళ్ళు అమ్మేశారండి. దాన్ని బేస్ చేసుకొని ఏది మొన్న ఎలక్షన్స్లో కూడా. సో మొత్తం ఇంతమంది మీకు ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఈ లెవెల్లో ప్రచారం జరగాలి. సో వీళ్ళందరినీ మనం గ్రూప్స్గా క్రియేట్ చేసి వీళ్ళకు ఏం కావాలో చెయ్యాలి, ఆ మెసేజ్లను పంపించాలి. ఇంకా చెప్పాలంటే తమిళనాడులో మొన్న ఎలక్షన్ జరిగాయి చూసారా, మీకు ఏడీఎంకే వీళ్ళు చేసిన ద గ్రేటెస్ట్ మిస్టేక్, వాట్సాప్ను వాళ్ళు గమనించలేదు. అంటే మీకు ఇంకా కూడా లౌడ్ స్పీకర్సు, ఆటోలు వేసుకొని రోడ్ల మీద మీటింగులు పెట్టుకొని, సో ఇలాగే వీళ్ళు ప్రచారం చేసేరే తప్ప మోడర్న్ ఏజ్లో వాట్సాప్ యొక్క మైలేజ్ ఏమిటి? మీరు ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, వాట్సాప్ అనబడే ఇన్స్ట్రుమెంట్ ఏ స్థాయిలోకి వెళ్ళగలదు అనేది చాలామందికి తెలియదండి. కానీ మీరు చూడండి, టీవీ చూడకపోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ చూడకపోవచ్చు, సినిమాలకు వెళ్ళకపోవచ్చు, వాట్సాప్ వాడకుండా మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి చూద్దాం. ఖచ్చితంగా చూస్తారు, 100% చూస్తారు. అలాంటిది వాళ్లకు నచ్చినట్టుగా ఒక కంటెంట్ పెట్టి అందులో మీరు ప్రచారం చెయ్యగలిగారు అనుకోండి, ఏ లెవెల్లో మీకు ఈ ప్రాపగాండా జరుగుతుంది. దీనినే ఇవాళ మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటేనండి, అమెరికా వేరు, యూరోప్ దేశాలు వేరండి. భారత్ అన్నప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ అనండి, ఒక ఫేస్బుక్ అనండి, యూట్యూబ్ అనండి, గూగుల్ అనండి, మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాట్సాప్ హైయెస్ట్ లెవెల్లో మనమే వాడతాం. సో భారత్కు మించిన మార్కెట్ అనేది ఉండదు. అలాంటిది మనల్ని క్యాప్చర్ చేశారు అనుకోండి, ప్రపంచంలో సకానికి సగము కస్టమర్స్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. కాబట్టి ఇండియన్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, మనకు చెప్పరు కానీ ప్రతి ఒక్క వాట్సాప్ యూజర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. అతను ఎలాంటి డేటాను షేర్ చేస్తున్నాడు, ఒక వీడియో పెడుతున్నాడు, ఒక ఇమేజ్ పెడుతున్నాడు అంటే ఇతని యొక్క ట్రెండ్ ఏమిటి, దానికి తగ్గట్టుగానే మీకు యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి ఆల్గోరిథమ్స్లో. అలాగే ఇప్పుడు మీరు పలానా వాచ్ అని కొట్టారు అనుకోండి, వరుసగా వాచ్ యాడ్సే మీకు వస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, ఎలాగా ఆల్గోరిథమ్స్లో ఆల్రెడీ దాన్ని వాళ్ళు మీకు క్యాప్చర్ చేసేస్తారు. కాబట్టి వాట్సాప్ వాడేవాళ్ళు మీ డేటా అనేది ఎప్పుడూ కూడా మీకు ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, ఎవరైనా కూడా వాడవచ్చు. కాబట్టి మీరు మీకు సంబంధించిన సీక్రెట్స్ని భద్రపరచుకోండి. సో ఇది మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఈ వీడియో మీద మీ స్పందన ఏమిటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.